బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో కొత్త పందాలో గంజాయి విక్రయం జరుగుతున్నట్లు ఎస్టీఎఫ్ పోలీసులు గుర్తించారు. ధూల్పేటలో హోలీ ముసుగులో కుల్ఫీ ఐస్ క్రీం విక్రయం జరుగుతుండగా పట్టుకున్నారు. 100 కుల్ఫీ ఐస్ క్రీం, 72 బర్ఫీ స్వీట్లతో పాటు గంజాయి బాల్స్ను ఎస్టీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమ్మకాలు చేస్తున్న సత్యనారాయణపై ప్రస్తుతం కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ధూల్పేటలో మరొకసారి గంజాయి కలకలం రేపుందనే చెప్పొచ్చు. ఇప్పుడు ఈ గంజాయి ఏదైతే విక్రయానికి కొత్త తెర లేపరని కూడా మనకైతే తెలుస్తుంది. ఐస్ క్రీంలు అలాగే స్వీట్లు ముసుగులో ఈ గంజాయి అమ్మకాలు అయితే కొనసాగుతున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు హోలీ సందర్భంగా ఈ గంజాయి విక్రయాలు కూడా విచ్చలవిడిగా జరుగుతున్నట్లు కూడా ఎస్ఓటి పోలీసులు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతో ధూల్పేటలో దాడులు చేశారు. ఈ దాడుల్లో కూడా కుల్ఫీ ఐస్ క్రీమ్ లో గంజాయి బాల్స్ కలిపి సరఫరా చేసినట్లు కూడా ఇప్పటికే ఏదైతే ఎస్ఓటి పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఆ పోలీసుల అదుపులోని సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తిని అయితే పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇతని ద్వారా ఈ రోజు ఏదైతే ఈ గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు కూడా ఎస్ఓటి పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా గతంలోని ధూల్పేటలోని ఏదైతే ఆపరేషన్ ధూల్పేట్ పేరిట పోలీసులు కూడా ఏదైతే ఒక ఆపరేషన్ చేశారు. ముఖ్యంగా గంజాయికి సంబంధించి ధూల్పేటలోని విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న నేపథ్యంలోని పక్కా సమాచారంలో గతంలో కూడా ఏదైతే ధూల్పేటలో అనేక గంజాయి అయితే పట్టుకోవడం జరిగింది. అలాగే గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులు కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. మళ్ళీ ఈ రోజు ఏదైతే హోలీ సందర్భంగా ఈ గంజాయి విక్రయాలు కూడా విచ్చలవిడిగా జరుగుతున్నట్టు ఎస్ఓటి పోలీసులకి అయితే పక్కా సమాచారం అయితే వచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కడ దాడులు నిర్వహించిన సమయంలో కూడా ఇక ఐస్ క్రీములు స్వీట్లు ముసుగులో కూడా ఈ గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. అలాగే మరొక పక్క కుల్ఫీ ఐస్ క్రీమ్ లో కూడా గంజాయి బాల్స్ ని కలిపి సరఫరా చేసినట్లు కూడా ఇప్పటికే ఏదైతే అక్కడ ఉన్న ఎస్ఓటి పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తిని అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం ఇతనిపై కేసు కూడా నమోదు చేశారు. అలాగే ఇప్పటి వరకు కూడా ఇతను ఎలాంటి రీతిలో ఈ గంజాయి అమ్మాడనే కోణంలో ప్రస్తుతం విచారణ అయితే చేపడుతున్నారు. అలాగే మరొక పక్క ఈ గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ధూల్పేటలో విక్రయం చేస్తున్నారో కూడా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుందనే చెప్పొచ్చు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.